తెలంగాణ అంశాన్ని తేల్చాల్సింది కాంగ్రెసేనని రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. కరీంనగర్లో జరిగిన తెలంగాణ కవాతు సన్నాహక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీతో పాటు మంత్రి శ్రీధర్ బాబుపై ఘాటైన విమర్శలు చేశారు. తెలంగాణలో పుట్టిన వ్యక్తిగా ప్రత్యేక రాష్ట్రం తీసుకువచ్చే బాధ్యత శ్రీధర్ బాబుపై ఉందన్నారు. రాష్ట్రం సిద్ధించకుంటే కేవలం అధికారం పోతుందనే భ్రమలో కాంగ్రెస్ నేతలున్నారని వ్యాఖ్యానించారు. పరిస్థితులు దిగజారితే ఉద్యమం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలని కోదండరాం హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులకు ముఖ్యంగా ఈ గడ్డ మీద ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు చెప్పదలుచుకున్నాం. ఇంతమందిని అనేక గ్రామాల నుంచి మా ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నాం. శ్రీధర్ బాబు ఇప్పించే బాధ్యత మీది. వాళ్ళు అనుకుంటున్నారట ఇవ్వకపోతే ఏమైతుంది, మహా అయితే అధికారంలోకి బయటికి పోతాం కావచ్చు అని అనుకుంటున్నారట. శ్రీధర్ బాబు, మీ నాయనకి ఏమైందో గుర్తు చేసుకో. శాంతియుతంగానే మా కార్యక్రమాలు నడిపిస్తాం. శాంతియుతంగా నాగరికంగా నడిచే ప్రయత్నాలను విఫలం చేస్తే అనాగరికమైన పద్ధతులు పైకి వస్తాయి. అది నీకు నాకు ఎవరికి సమాజానికి మంచిది కాదు అని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ